క్రిప్టో న్యూస్కి వచ్చి సార్, ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ నడుస్తుంది. అవునండి. జనరల్గా వార్ నడిస్తే స్టాక్ మార్కెట్లో అయితే చాలా క్రాష్ కానీ అప్ అండ్ డౌన్స్ వాలిటాలిటీ చాలా ఉంటుంది. అవునవును. క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఎలా ఉంటుంది సార్? సో నిజం చెప్పాలంటే ఒకప్పుడు అండి ఇలా వార్ జరిగినప్పుడు ఇప్పుడు చూస్తే మీరు బిట్ కాయిన్ స్టాండర్డ్గా $1 lakh కన్నా పైనే ఉంది. ఓకే. వార్ జరిగితే యూజువల్గా ఇది $75,000 to $85,000 పడిపోవాలండి. ఓకే. ఒకప్పుడు మార్కెట్ అంటే ఒక 1 to 2 years కింద. ఓకే. ఇప్పుడు ఏమైందంటే అందరికి భయం అనేది తగ్గిపోయింది అనమాట. ఓకే. సో ఎప్పుడైనా వార్ కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ పడిపోయే మార్కెట్ క్రిప్టో మార్కెట్ అనమాట. ఓకే. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మారి వాళ్ళకు కూడా అర్థమైంది, క్రిప్టో ఇన్వెస్టర్స్ కూడా ఫండమెంటల్స్ అర్థమై వాళ్ళ పొజిషన్ ఎవరు సెల్ చేసుకోవట్లేదండి. ఇప్పటికీ బిట్ కాయిన్ లో కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఫ్యూచర్లో ఇది 4 crores దాకా వెళ్ళొచ్చు. ఓకే. మళ్ళీ కొంతమంది ఏంటంటే మాకు వచ్చిన అంటే మాతో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కోసం ఇలాంటి 0.1 బిట్ కాయిన్ అయినా లాంగ్ టర్మ్ సేవింగ్స్ కూడా మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పారు అసెట్ మారిపోతుంది. కరెక్ట్. సో లాంగ్ టర్మ్ సేవింగ్ కోసం ఈ క్రిప్టోని వాడుతున్నారు. అండ్ అయితే మన పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలండి. ఎప్పుడు ఒకే కాయిన్ లో పెట్టుకోకూడదు. ఒక 30 to 40 డైవర్సిఫికేషన్ చేస్తేనే ఒక ప్రాజెక్ట్ ఏమన్నా జీరో అయినా ఇంకో ప్రాజెక్ట్ టాప్ పర్ఫార్మర్ అయినా ఇంకో ప్రాజెక్ట్ నార్మల్గా అంటే పర్ఫార్మెన్స్ కన్నా తక్కువ ఉన్నా ఇవన్నీ యావరేజ్ మనం ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. ఓకే సార్, అంటే ఇప్పుడు క్రిప్టో అసెట్గా మారుతుంది, క్రిప్టో గురించి అప్డేట్స్, ఏ క్రిప్టో ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ చాలా ఇస్తున్నాయి. చాలా డౌట్స్ ఉంటాయి. అవును. అంటే డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే అంటే క్లాసెస్ లాంటివి ఏమన్నా మీరు చెప్తూ ఉంటారు కదా, మనకి కాంటాక్ట్ కావాలంటే ఎలా? ఇన్స్టాగ్రామ్ ఉంది సార్, చలువాది రాజేష్ అని వెరిఫైడ్ ప్రొఫైల్ ఉంటుంది మంది. ఓకే. ఆ వెరిఫైడ్ ప్రొఫైల్కి వెళ్ళి మెసేజ్ చేసిన ఎలాంటి వాళ్ళు మీ క్లాస్ వినొచ్చు జనరల్గా? అంటే బేసిక్స్ ఏం తెలియకుండా క్రిప్టో. ఓకే. మా క్లాస్కి ఎన్రోల్ అయిన వాళ్ళు రిటైర్డ్ పీపుల్ కూడా ఉన్నారండి. ఓకే. ఏమైనా అయితే కాలేజ్ స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు సబ్జెక్టు. ఇన్వెస్ట్మెంట్ జోలికి ఇన్కమ్ ఉన్నప్పుడు వెళ్ళాలి ఎప్పుడైనా. ఓకే. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి అది ఒకవేళ కొంచెం ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళు తట్టుకోలేరు. ఓకే. ఎప్పుడైతే ఇన్కమ్ మనకు ఒక సోర్స్ ఉందో, బిజినెస్ మ్యాన్ అయినా వాళ్ళకి దాదాపు ఒక $1 lakh ఎర్నింగ్ ఉందనుకోండి, ఒక 10,000 ట్రై చేయాలనుకునే వాళ్ళు మన క్లాసెస్ అటెండ్ అవుతే బాగుంటుందండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు.